హాయ్ ఫ్రెండ్స్! దీపం పెట్టేసుకున్నానండి. దీపం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మా వారు, నేను కలిపి బజార్‌కెళ్ళడానికి రెడీ అయ్యాము. 2 బ్యాగులైతే పట్టుకున్నాము. 2 బ్యాగులు కూడా ఫుల్‌గా నింపుకొని తెచ్చుకున్నాననమాట. మా వారికి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత బయలుదేరాము. ఈరోజు అస్సలు ఖాళీ లేదండి. మార్కెట్ చూసారు కదా ఎంత బిజీగా ఉందో. అన్నీ కూడా చాలా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. అయితే సెట్ ఏమో అన్నీ కలిపి రెండేసేశారు. సెట్ అయితే 200 తీసుకున్నాను. ఒక అర కేజీ స్వీట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ కోవా టైప్‌లో అన్నమాట తీసుకున్నాను. అన్నీ రెండేసి తీసుకున్నాను. అర కేజీ స్వీట్ తీసుకున్నాను. తర్వాత నిమ్మకాయలు, పులిహోరలోకి నిమ్మకాయలు, ఆకు చెక్క తీసుకున్నాను. తర్వాత అమ్మవారికి రేపు పూజలోకి ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ కూడా తీసుకున్నానండి. అన్నీ తీసుకునే లోపు చీకటి అయిపోయింది చూసారా? అందులోకి మా వారు వేరే పని మీద వెళ్లారు. ఆ పని చూసుకొని వచ్చారు. మా చిన్నది నేను బండెక్కేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చేసిన తర్వాత మా వారికి, పిల్లలకి అన్నం అయితే పెట్టేస్తున్నాను. నేను ఇంకా శ్రావణ మాసం నైట్ అన్నం తిన్నాను. నేనైతే రుబ్బట్టి అయితే ఒకటేసుకున్నాను. తర్వాత పాలొచ్చాయి. పాలు తీసేసుకున్నాను. అన్నం అయితే పెట్టేసుకున్నామండి. పప్పు చూసుకోలేదు. పప్పు పాడైపోయింది. మా అబ్బాయి ఏసుకొని పాపం తినేసాడు. నేను చూసేసరికి మళ్ళీ అన్నం అంతా తీపిచ్చేసాననమాట. పాలు మరబెట్టి పాలు తోడేసాను. ఇదంతా శుభ్రంగా ఉత్తేసుకొని సామాన్లు కూడా తోమేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! బాయ్ బాయ్.